ఎవడయా దొరికింది అంటే ముస్లిం. ఏమైనా ఉందా? సరే హిందూ ముస్లిం చేసేయండి, ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఉమ్. అంటే నేను నేను దీనికి నేను మించి అదే ఇంకేం లేదు. సరే, అంటే మతపరమైన లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఈ అంశాలు పక్కన పెడితే, అంటే ముస్లిమేతరులను అందులో ఇంక్లూడ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని తొలగిస్తే మిగిలిన చట్టాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ 4 చట్టాలను అమెండ్మెంట్ చేశారండి. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందాక మీకు ఏదైతే మీకు చెప్పానో, ఈ రోజున వక్ఫ్ బై యూజర్ అనేది చాలా పెద్ద సమస్య సార్. ఏదైతే నాన్ ముస్లిమ్స్ తీసుకొచ్చింది ఉందో దానికన్నా పెద్ద సమస్య వక్ఫ్ బై యూజర్ లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల్లో మోర్ దాన్ 60% ఆస్తులు వక్ఫ్ బై యూజర్ లో ఉన్నాయి. ఆ వక్ఫ్ బై యూజర్ ని వీళ్ళు తీసేశారు. తీసేయడం వల్ల ఏం జరిగేది, మొత్తం ఆస్తులన్నీ కూడాను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేవి. కానీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దానిపై స్పష్టంగా పోరాడి దాన్ని ఆ వక్ఫ్ బై యూజర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా అమలు చేయించడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, వక్ఫ్ ట్రిబ్యునల్ లో 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యుల్లోంచి ఒక సభ్యుడు ఒక ముస్లిం మతానికి చెందినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి స్పెషలైజేషన్ చేసి ఉంటాడో ముఫ్తీ గారు, ఆయన ఉండాలి దాంట్లో. ఆయన్ని తీసివేస్తే దాన్ని కూడాను తప్పు పట్టింది తెలుగుదేశం పార్టీ. పట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడాను పెట్టాల్సిందే అని చెప్పేసి మళ్ళా ఆ వ్యక్తిని, ఆ ముస్లిం మత పెద్దని కూడాను అందులో జోడించడం జరిగింది. దాని తర్వాత 3వ అంశం, ఇందాక మీకు చెప్పినట్టుగా కలెక్టర్ కి సర్వాధికారాలు ఇవ్వడానికి ఇది తప్పు, ఇది న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఇమీడియట్ గా ఆ ప్లేస్ లో ఆ కలెక్టర్ అన్న పదాన్ని ఆఫీసర్ డిజిగ్నేటెడ్ అన్న పదంతో దాన్ని ఆల్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత 4వ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ సమయంలోనే అన్ని ఆస్తులు రిజిస్టర్ కావాలి అని చెప్పారు. ఆ సమయాన్ని కూడాను తీసివేయడం జరిగింది. 5వ అంశము, నాన్ ముస్లిమ్స్ ని యాడ్ చేయకూడదు వక్ఫ్ బోర్డ్ లో అని చెప్పేసి కూడాను ప్రెజెంట్ చేసింది. పెట్టిన 5 సవరణల్లో 4 సవరణలు యాక్సెప్ట్ అయినాయి, 1 సవరణ యాక్సెప్ట్ కాలేదు. ఆ సవరణని కూడాను ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని, ఇద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తున్నానండి. నాకు తెలిసి యూపీఐ ప్రభుత్వంలో ఒక కమిటీని వేశారు వక్ఫ్కు సంబంధించి, లేకపోతే ముస్లింలకు సంబంధించి. అందులో ఏం పేర్కొన్నారంటే, ఈ వక్ఫ్ భూములకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం కూడా, అది ముస్లింల సంక్షేమానికి సంబంధించి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే నిన్న మోదీ గారు చెప్పినట్లు, లేకపోతే అమిత్ షా గారు చెప్పినట్లు సంవత్సరానికి 200 కోట్ల రూపాయల లాభం మాత్రమే వస్తుందంట. మీకేమో లక్షల కోట్ల ఆస్తి ఉంది, 200 కోట్ల రూపాయల లాభం మాత్రమే వస్తుందంటే ఇక్కడ మీరే నష్టపోతున్నారు కదా అల్టిమేట్గా. మీరు అంటే మీరు వ్యక్తిగతంగా కాకపోవచ్చు, కాకపోతే మీతో పాటు ఉన్నటువంటి సోదరులందరూ నష్టపోతున్నారు సమాజం పరంగా. ఇది కొంచెం విజయ్ గారు, నేను అమిత్ షా గారి మాటలతో నేను 100% నేను ఏకీభవిస్తాను సార్ ఈ విషయంలో మట్టుకు. ఎందుకంటే అది అమిత్ షా గారి మాటలు కాదు, ఈ గతంలో సచార్ కమిటీ నివేదికనే ఇచ్చింది, చాలా స్పష్టంగా ఇచ్చింది. సచార్ కమిటీ నివేదిక ఇచ్చింది, వక్ఫ్ భూముల నుంచి ఇంకా చాలా దాన్ని డెవలప్ చేయవచ్చు, కానీ ముస్లింలలో ఉన్నటువంటి కొంతమంది రాబందులు దాన్ని పీక్కుని తింటున్నారు, దాన్ని వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి. ఎస్, వాస్తవం, నేను కాదని చెప్పట్లేదు. దాన్ని మీరు ప్రక్షాళన చేయండి, ఆ ప్రక్షాళన చేయండి, మేము మీతో పాటు నుంచుంటాము. కానీ మీరు తీసుకొచ్చి నాన్ ముస్లిమ్స్ తీసుకొచ్చి పెడతామంటే ఏ రకంగా అవుతుంది సార్? ఈ రోజున లిమిటేషన్ యాక్ట్ ఒకటి తీసేశారు. లిమిటేషన్ యాక్ట్ ఏ రకంగా తీసేస్తారు? మళ్ళీ మీ హిందూ ఎండోమెంట్ యాక్ట్ లిమిటేషన్ యాక్ట్ ఉంది, మాకు తీసేశారు. ఇది ద్వంద్వ వైఖరి కాకపోతే ఇంకేమిటి? ఇంత స్పష్టంగా కళ్ళకు అద్దినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాబట్టి ముస్లిమ్స్